చూసారా ఆంధ్రజ్యోతిలో వార్త? అందరూ పేదోళ్ళే తెలుసా? ఎవరందరండి? మన తెలంగాణలో ఉన్న ప్రజలందరూ పేదోళ్ళే. నిజం, నేను చెప్తున్న మాట కాదు ఇది. ఎందుకు పేదోళ్ళు అంటున్నానంటే, ఇప్పుడు రేషన్ కార్డు ఎవరికి ఇస్తారండి? పేదవాళ్ళకే రేషన్ కార్డు. పేదవాళ్ళ కోసం ఆహార భద్రత కార్డు అంటారు కదా. సో రేషన్ కార్డు ఇచ్చేది పేదవాళ్ళ కోసమే. మన తెలంగాణ జనాభా అధికారిక లెక్కల ప్రకారం 3.5 కోట్లు, అంటే 3,50,00,000 తెలంగాణ జనాభా. కానీ ఇప్పుడు కొత్తగా లెక్కల ప్రకారం రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయో తెలుసా? 3,25,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే కేవలం 25 లక్షల మంది రిచ్ తెలంగాణలో, మిగతా వాళ్ళందరూ పాపం పేదవాళ్ళే. మిగతా వాళ్ళంతా కూడా కొత్తగా 2.5 లక్షల కార్డులు ఉన్న సర్కారు అప్పుడు 3.35 కోట్లకు చేరిన లబ్ధిదారుల సంఖ్య. అంటే దారిద్ర్య రేఖ పైన ఉండేది 15 లక్షల మందే. 10 లక్షల మంది ఉద్యోగ కుటుంబాలు ఏమయ్యాయి? పెన్షనర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు మిదర్లు ఎక్కడ? రాష్ట్రంలో 25 లక్షల కార్లు, వారిలో కార్డు లేని కుటుంబాలు ఎన్ని? ప్రైవేటు ఉద్యోగులు, వైద్యులు, వృత్తి నిపుణులు ఏమయ్యారు? అనర్హులకు ఆహార భద్రత కార్డులు పొంతం లేని లెక్కలు. ఇప్పుడు దీనివల్ల ఏమవుద్దంటే అండి, అనర్హులకి కార్డులు ఇచ్చుకుంటూ వెళ్ళటం వల్ల ఎవరైతే నిజంగా అవసరం ఉందో, ఎవరికైతే నిజంగా నీడ్ ఉందో వాళ్ళకి ఈ కార్డులు రావు. కామెడీ చూడండి, మరీ ఎంత కక్కుర్తి అండి మన వాళ్ళకి. ఫ్రీగా వస్తుందంటే పినాయిలు కూడా తాగేవాళ్ళు ఎక్కువ మంది జనాలు చెప్తూ ఉంటారు. కొంతమంది మంచి మంచి పెద్ద పెద్ద కాస్ట్లీ కార్లు వేసుకొచ్చి రేషన్ షాపుల దగ్గర బియ్యం తీసుకుపోతూ ఉంటారంట కొంతమంది. ఏమన్నా సిగ్గుందా కొంచెమైనా మనకి? ఇప్పుడు 10 మంది దొంగలుంటే, అంటే 10 మంది దొంగ రేషన్ కార్డులు ఉంటే 20 మంది నష్టం జరుగుతుంది. ఎందుకంటే అసలైన పేదవాడు ఎవడైతే ఉన్నాడో, ఎవడైతే నిజంగా ఈ రేషన్ బియ్యం తినేవాళ్ళు ఉన్నారో వాళ్ళకి మీ వల్ల సరిపోదు, షార్టేజ్ వస్తుంది వాళ్ళకి. మీరు మాత్రం వీటిని తీసుకెళ్ళి బయట అమ్ముకోవటమో లేకపోతే ఇంకేదో పనులు చేసుకుంటారు. వీటితో అన్నిటిని అంతే ఉంటాయి. ఏమన్నా సిగ్గుందా అండి? పేదల కోసం పెట్టిన పథకాలని కూడా, ఇంతింత సంపాదనని కూడా మీరు వాడుకుంటాం సిగ్గు అనిపించట్లేదా కొంచెం కూడా? ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు. రేషన్ కార్డు అప్లై చేయడమే ఆలస్యం, పొలోమని ఇచ్చుకుంటూ పోవటమే. రాష్ట్రంలో అందరూ పేదలే. అవును, మీరు చదివింది నిజమే. మన రాష్ట్ర జనాభా అక్షరాల 3.5 కోట్లు. తెల్ల రేషన్ కార్డులు ఉన్న లబ్ధిదారుల సంఖ్య ప్రస్తుతం 3,25,00,000. అంటే మరో 2.5 లక్షల మంది రేషన్ కార్డులు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. అంటే లబ్ధిదారుల సంఖ్య మరో 10 లక్షలు పెరిగి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య 3.35 కోట్లకు చేరుతుంది. రాష్ట్ర జనాభా 3.5 కోట్లే కాగా అందులో 3.35 కోట్ల మంది పేదలే. కేవలం 15 లక్షల మంది మాత్రమే దారిద్ర్యరేఖ ఎగువన ఉంటారన్నమాట. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు జనాభా లెక్కలను పోల్చి చూస్తే ఈ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ అనేది ఎన్నికల హామీగా మారిపోయింది. అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని ప్రతి రాజకీయ పార్టీ ఎన్నికల ప్రచారం చేసుకుంటుంది. ప్రతి ప్రభుత్వం కొన్ని రేషన్ కార్డులు జారీ చేస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో తెల్ల కార్డుల పంపిణీ జరిగింది. తెలంగాణ ఏర్పడ్డాక కూడా జరుగుతుంది. కుటుంబాల సంఖ్య, జనాభా సంఖ్య పెరుగుతున్న కొద్దీ సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య కూడా పెరిగిపోతూనే ఉంటుంది. ఈ పెరిగిపోవటం వల్ల ఏమవుతుందంటే లబ్ధిదారులకి ఇబ్బంది అయిపోతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 89,95,285,282 తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపై 2,81,47,565 మంది లబ్ధిదారులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. ప్రజాపాలనలో దరఖాస్తులు కూడా స్వీకరించింది. సో ఈ పాత కొత్త మొత్తం కలిపి 18 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 11.27 లక్షల దరఖాస్తులకు ఆమోదం తెలిపారంట. సో దీంతో తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 1,22,324 చేరింది. అంటే ఇన్ని కార్డులు ఉంటే లబ్ధిదారుల సంఖ్య ఎంత అవుద్దండి? 3,25,02,345 మందికి పెరిగిపోయింది లబ్ధిదారుల సంఖ్య. దీంట్లో మళ్ళీ ఇంకా కొత్తగా ఇంకొక 2.5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతుందంట. సో అది కూడా జరిగితే దాదాపుగా తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వాళ్ళ సంఖ్య 3,35,00,000 మందికి వెళ్ళిపోద్ది. కేవలం ఇంకొక 15 లక్షల మంది మాత్రమే రిచ్ పీపుల్ ఉన్నారు. మిగతా వాళ్ళంతా పేదవాళ్ళే తెలంగాణలో. ఆఖరికి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిఏలు, వాళ్ళందరూ రిచ్చే. దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారికి ఆహార భద్రత కార్డుల పంపిణీ చేయాలి. అలా 5 ఎకరాలకు మించి భూమి ఉన్నవారికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వకూడదు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కార్డులు ఇవ్వద్దని నిబంధన ఉంది. ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్లు, స్వతంత్ర సమరయోధుల పెన్షన్ తీసుకునేవారు కూడా అనర్హులే. వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు,
చార్టెడ్ అకౌంట్లు తదితర వృత్తి నిపుణులు, పెద్ద వ్యాపారులు, మిల్లర్లు, పెట్రోల్ బంకులు నిర్వహించే వాళ్ళు, బోర్వెల్ యజమానులు కూడా తెల్ల రేషన్ కార్డు తీసుకోకూడదు. కార్లు ఉన్న వాళ్ళు అనర్హులే. కానీ ఇలాంటి వారందరికీ తెల్ల రేషన్ కార్డు జారీ చేశారు. ఉదాహరణకు రాష్ట్రంలో 25 లక్షల కార్లు ఉన్నాయంటండి. కానీ ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న లెక్క ప్రకారం కేవలం 15 లక్షల మందే పేదవాళ్ళు, కానీ కార్లు మాత్రం రాష్ట్రంలో 25 లక్షల కార్లు ఉన్నాయి. ఇక 5 ఎకరాల్లో భూమి ఉన్న రైతులు రాష్ట్రంలో 56 లక్షల మంది ఉన్నారు. 5 నుంచి 54 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులు 6 లక్షల మంది ఉన్నారు. వీళ్ళు అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది కలిపితే 10 లక్షల మంది ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లెక్క ప్రకారం తెల్ల రేషన్ కార్డు రాదు, కానీ వాళ్ళు కూడా తీసుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో బియ్యం, పప్పులు, జిన్ని, నూనె మిల్లులు కలిపి 3000 వరకు ఉన్నాయి. ఈ మిల్లుల యజమానుల్లో చాలామందికి రేషన్ కార్డులు ఉన్నాయి. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఇలాంటి వాళ్ళకి కూడా రేషన్ కార్డులు ఉండవు, కానీ వీళ్ళందరికీ రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి అడగటమే ఆలస్యం, అప్లై చేయటమే ఆలస్యం. రేషన్ కార్డు తీసుకో తీసుకో తీసుకో, ఇదే పరిస్థితి ఇక్కడ. పేదలకు ఆహార భద్రత కల్పించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు జారీ చేస్తున్నాయి. అయితే వీటిని ఇతర సంక్షేమ పథకాలకు కూడా ప్రామాణికంగా తీసుకుండటంతో రేషన్ కార్డులకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అధికారులు మచ్చిక చేసుకొని, రాజకీయ నాయకులతో పైరవీలు చేయించుకొని, అవసరమైతే ముడుపులు ముట్టజెప్పి అనర్హులు కూడా రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. ఈ రేషన్ కార్డు ఉండటం వల్ల ఏంటి ప్లస్ అంటే వీళ్ళకి ఆరోగ్యశ్రీ వస్తుంది, గృహజ్యోతి వస్తుంది, గ్యాస్ సబ్సిడీ వస్తుంది, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు, వికలాంగుల, గీత కార్మికులకు, బీఈడి కార్మికులకు, చేనేత కార్మికులకు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలన్నిటికీ కూడా ఈ తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం చేశారు. అందుకని అర్హులు కూడా, అంటే అనర్హులు కూడా ఎవరైతే వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా ఈ పథకాల కోసం వాళ్ళు ఏం చేశారు, రేషన్ కార్డులు అప్లై చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా ఇబ్బడి ముబ్బడిగా కార్డులు జారీ చేయడంతో సంక్షేమ పథకాలు దుర్వినియోగం అవుతున్నాయి. ప్రభుత్వం కూడా ఈ పథకాలకు అధిక నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఏం చేస్తుంది ప్రభుత్వం కూడా, ఇచ్చే గత 10 ఏళ్ళు రేషన్ కార్డు ఇవ్వలేదు కదా, మనం ఇచ్చామని పేరు చెప్పుకోవచ్చు, మనం ఆ పేరు మనకు కావాలి, ఏముంది ఇచ్చేయని అడిగిన వాళ్ళు అడిగినట్టు ఇచ్చేసుకుంటూ పోతున్నారు. ఇది పరిస్థితి మన దగ్గర.